సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు మరల ఓటు వేసి గెలిపించుకోవాలని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమం జరగలేదని దోచుకో దాచుకో చందంగా టీడీపీ పాలన సాగిందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమ్మనుతినిసా ఆధ్వర్యంలో పలువురు పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో కలిసి షేక్ ఆసిఫ్ పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ కొండ ప్రాంతంలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొండ ప్రాంతంలో మెట్ల సమస్య ఉందని, దెబ్బతిన్న మెట్లను చేయిస్తామని చెప్పడం జరిగిందన్నారు. వాటర్ పైప్ లైన్, డ్రైనేజ్ సిస్టమ్ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారని చెప్పారు. గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో కొండ ప్రాంతం మొత్తం తిరిగి అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తున్నాం. అలాగే మెట్ల మార్గం కొన్ని చోట్ల దెబ్బతినుంటే అది కూడా మేము చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి పైన మొత్తం మెట్ల మార్గం కానీ కొన్ని ఏరియాల్లో అవన్నీ రిపేర్ చేయించి మొత్తం వాటర్ పైప్ లైన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ లైన్ కానీ మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అడుగుతుండే, అయ్యా మాకు పెన్షన్ వస్తుంది, 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు ఇళ్ళ పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, మాకు ఏదైతే ఇల్లు ఇచ్చారో ఆ ఇల్లు పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు, మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ఆనందంగా ఉన్నాం, మాకు సంక్షేమ పథకాలు పొందుతున్నాయి అయ్యా, ఆయనకు కాకపోతే ఇంకెవరికి వేస్తాం మేము ఓట్లు, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆయనకే సీఎం చేస్తామని చెప్పి ఈ ప్రజల నుంచి వచ్చే స్పందన ఇది. 14 ఏళ్ల పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం అభివృద్ధి చేశాడు? వాళ్ళ కొడుక్కి జాబ్ ఇప్పించుకున్నాడు, వాళ్ళ కొడుక్కి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడు, వాళ్ళ మంత్రుల్ని బాగు చేసుకున్నాడు, కోట్ల రూపాయలు దండుకున్నారు, వాళ్ళ జేబులు నింపుకున్నారు. ఏదైతే రాజధానిలో దోచుకోండి దాచుకోండి దాని పేదలకి, రైతులకు మోసం చేశారు, అందరినీ ఓటు బ్యాంకింగ్ కింద వాడుకొని వెళ్ళి హైదరాబాద్లో కరోనా కష్టకాలంలో తలదాచుకునే వాళ్ళు మాకు ఇంతకంటే మంచి పథకాలు ఇస్తారా? మేము పథకాలు ఇస్తుంటే శ్రీలంక చేస్తున్నాం అన్నారు, మళ్ళీ వాళ్ళు ఏమిటి న్యూజిలాండ్ చేస్తారా? ఇవన్నీ మాయ మాటలు, బూటకు మాటలు, మళ్ళీ పగటి వేషాలు వేసుకొని ప్రజల ముందుకు వచ్చి మోసం చేయడానికి వస్తున్నారు. నియోజకవర్గంలో 38వ డివిజన్ రెహమ్మతునిసా గారు వార్డులో మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు షేక్ ఆసిఫ్ గారు అందరం కలిసి ఈరోజు మన కార్పొరేటర్లు చైతన్య రెడ్డి గారు, నరేంద్ర గారు, ఇఫాన్ గారు, పార్టీ నాయకులు, డివిజన్ నాయకులు బొమ్మ మధు గారు, అలాగే ఎస్సీసీఎల్లు గోదాల శ్రీను గారు, నజీర్ గారు, అందరూ ఇఫాన్ గారు, అందరూ పెద్దలందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా వెళ్ళటం జరిగింది. ఏదైతే ప్రజల వద్దకే పాలన కాన్సెప్ట్లో గెలిచిన నాయకులు కానీ ఎవరు ఇళ్లల్లో పడుకోకుండా ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజలకి సంక్షేమం అందుతుందా లేదా, ప్రజల అభివృద్ధికి ఎక్కడైనా ఆటంకాలు కలుగుతున్నాయా, ప్రతినిత్యం ప్రజల్లోనే తిరగాలి, ప్రజల్లోనే మమ్మికం అవ్వాలి, ప్రజలు ఏ ఇబ్బంది ఎక్కడ పడకూడదు అన్న ముఖ్యమంత్రి గారు మన గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గడపకి నిత్యం వెళ్ళడం జరుగుతుంది, నిత్యం వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం జరుగుతుంది, త్వరితగతిలోనే పరిష్కరించడం జరుగుతుంది.